గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మీరు మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా దీర్ఘకాలిక నొప్పులకు పరిష్కారం కోసం చూసి విసిగిపోయారా? అయితే ఇది మీకోసమే. ఎలాంటి ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు నడుము నొప్పులకు అత్యాధునిక పరికరాల ద్వారా పరిష్కారం ఇస్తున్నారు. PRP థెరపీ ద్వారా గత 18 సంవత్సరాలుగా 25,000 మందికి విజయవంతంగా చికిత్స అందించారు డాక్టర్ ప్రకాష్ గుడిపుడి గారు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మోకాళ్ళు నడుము లాంటి దీర్ఘకాలిక నొప్పుల సమస్యల యొక్క పరిష్కారాల గురించి తెలియజేయడానికి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ గుడిపుడి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ గారు, మనం చూస్తున్నాము ప్రస్తుతం ఉన్నటువంటి బిజీ లైఫ్లో కావచ్చు, లేదా ఇప్పుడున్నటువంటి ఆరోగ్యపరంగా కానీ చాలామందికి యంగ్ ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులు లేదా నడుము నొప్పి ఇట్లాంటివి. గతంలో మనం చూస్తే కొంతమంది ఏజ్డ్ పీపుల్ ఒక వయసు వచ్చాక ఇవన్నీ వచ్చేవి, కానీ ఇప్పుడు చాలామందికి చాలా ఎర్లీగా వస్తున్నాయి. దీనికి రీజన్స్ ఏంటి సార్? జనరల్గా సాధారణంగా మనం ఈ మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ ఇంతకుముందు మీరు అన్నట్టు ఒక గత 50 సంవత్సరాల తర్వాత అంటే వయసు పైబడిన వాళ్ళు ఎక్కువగా గమనిస్తుంటాం అన్నట్టు. అంటే ఇది వయసు రీత్యా అంటే ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్ వల్ల మనం చూస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఈ మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, బిలో 40 years లోపల కూడా చాలామందికి మనం ఇటువంటి ప్రాబ్లంను ఫేస్ చేస్తున్నారంట. దీనికి ప్రధాన కారణం చూసుకున్నట్టయితే ఎస్పెషలీ మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పులకి ఒబేసిటీ అంటే స్థూలకాయం ఎక్కువగా ఒబేసిటీ ఉండడం వల్ల వీళ్ళు అనుకోటి సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా వీళ్ళల్లో వ్యాయామం లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో కూడా ఈ వాళ్ళ యొక్క శరీర బరువు ఏదైతే ఉందో ఆ బరువు మొత్తం ఈ మోకాళ్ళ మీద నడుములో ఉన్న వెన్నుపూసల్లో పడడం వల్ల ఇది మెల్లగా తొందరగా వాళ్ళకి అరుగుదలకు లోన్ అవుతుంటుందంట. ఇది కాకుండా ఎక్కువగా వీళ్ళు తీసుకునే ఆహారం అంటే తీసుకునే ఫుడ్స్లో కావచ్చు, అంటే వాటిలో ఎక్కువ కాల్షియం అంటే పూర్ సప్లిమెంట్స్ ఉన్నవి కావచ్చు, వెజిటేబుల్స్ అంటే అడల్ట్రేషన్ ఉండడం వల్ల వీళ్ళలో తొందరగా ఇటువంటి సమస్యలు అనేది ఎక్కువగా చూస్తున్నాడు. అది కొంతమందిలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిన్న వయసుల్లోనే ఈ అంటే లైక్ జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల అటువంటి వాళ్ళలో కూడా వీళ్ళకి బ్యాక్లో ఉండే స్పైన్లో ఉండే చిన్న వెన్నుపూసల డిస్కులు సడన్గా బల్జ్ అవ్వడము, అరగడము ఇటువంటివి జరుగుతుంటాయి. దానివల్ల కూడా వీళ్ళకి ఈ నడుము నొప్పులు అనేది ఎక్కువగా చూస్తున్నాం అంట. అలాగే డాక్టర్ గారు, కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు, అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, వాళ్ళు చేసే ప్రొఫెషన్ బట్టి, అట్లాంటి వాళ్ళల్లో కూడా మనకి ఈ సమస్య కనబడుతుంది ఈ మధ్యకాలంలో. అవునండి. సో ఇప్పుడు ఎక్కువగా మనకి ప్రొలాంగ్డ్ అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఏమవుతుంటే ఎక్కువగా వీళ్ళకి ఎక్కువసేపు కూర్చుని ట్రావెల్ చేయడం వల్ల వీళ్ళు అంటే నడుములో ఉండే వెన్నుపూసకి మీద డిస్క్స్ ఏదైతే ఉన్నాయో అది కాన్స్టెంట్గా ప్రెషర్కి గురి అవ్వడం వల్ల కూడా వీళ్ళకి ఈ తొందరగా అరుగుదలకు లోన్ అవ్వడము ఒక ప్రధాన కారణం అన్నట్టు. అదే కాకుండా వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం వల్ల ఈ డిస్క్లో ఉండే మనకి న్యూట్రిషన్స్ అనేది అంటే మూమెంట్ లేకపోవడం వల్ల కూడా వాటికి న్యూట్రిషన్స్ తగ్గిపోయి తొందరగా అరుగుదలకి లోన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. దానివల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ త్వరగా వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, ఎప్పుడు మనం ఒక నిర్ధారణకు రావాలి అంటే మోకాలు నొప్పి కానీ నడుము నొప్పి కానీ దాన్ని ఎప్పుడు మనం కన్సర్న్గా ఫీల్ అవ్వాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? షూర్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు తీసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళని ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తుందంటే అసలు మోకాళ్ళలో ఉండే కార్టిలేజ్, దాన్ని మన తెలుగులో మృదులాస్థి అని అంటుంటాము. ఇది ఎప్పుడైతే అరుగుదలకి లోన్ అయినప్పుడు మాత్రమే వీళ్ళకి పెయిన్ అనేది మనం చూస్తుంటాం. అది ఎప్పుడంటే ఒక వయసు తర్వాత జనరల్గా మనకి ఈ అరుగుదల అనేది చూస్తుంటాము. ఎప్పుడో ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి లేకపోతే ఒక పేషెంట్కి ఫస్ట్ టైం ఆఫ్టర్ 50 years తర్వాత కానీ వాళ్ళకి ఫస్ట్ టైం పెయిన్ అనేది మోకాళ్ళలో గమనించినప్పుడు వాళ్ళు దాన్ని ఫస్ట్ వాళ్ళు మోకాళ్ళు అరుగుదల ఉన్నట్టు మనం వాళ్ళ నిర్ధారణకు రావాల్సి వస్తుంది అన్నట్టు. రైట్ సార్. అలాగే ఏమైనా టెస్ట్లు చేయించాలా అంటే సహజంగా ఈ కీళ్ళను మోకాళ్ళు కానీ ఇట్లాంటి వాటికి వెన్ను నొప్పి స్కాన్ ఎక్స్రే ఇట్లాంటివి తీస్తుంటారు, ఎట్లాంటి పరీక్షలు చేయించాలి? మోకాళ్ళు తీసుకున్నట్టయితే మనం మామూలుగా ఎక్స్రే లాంటి చిన్న టెస్ట్ చేసినట్లయితే బేసిక్ టెస్ట్ అన్నట్టు ఇది మోకాల్లో ఒక 2 పొజిషన్లో తీస్తాము. అది కూడా ఎక్కువ ఎస్పెషల్లీ స్టాండింగ్ పొజిషన్లో తీసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్ ఎంత అరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇది మామూలుగా పేషెంట్స్ ఇట్ సెల్ఫ్ మామూలుగా వాళ్ళకు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి
ఈ వాళ్ళు ఎక్స్రే కానీ తీసుకుని చూసినట్లయితే ఈ మనకి ఏదైతే ఈ మోకాల్లో మనకి గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా ఈ తొడబోనికి అంటే మనకి కాలు బోనికి మధ్య ఒక చిన్న గ్యాప్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఏ పేషెంట్కి అయితే ఈ రెండు బోన్ల మధ్య గ్యాప్ బాగా ఉంటుందో అప్పుడు అటువంటి పేషెంట్కి ఈ మోకాలు బాగా ఉన్నట్టు అర్థం ఉన్నట్టు. ఎప్పుడైతే ఈ గ్యాప్ తగ్గింది అనుకుంటే అప్పుడు వాళ్ళకి అరుగుదల ఎక్కువగా ఉన్నట్టు. ఇది ఒక బేసిక్ టెస్ట్ అండి. ఇది కాకుండా మనం ఎక్కువగా ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఈ స్కాన్ మస్కులోస్కెలిటల్ స్కాన్ అని చేస్తుంటాం. ఈ స్కాన్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే ఈ మోకాళ్ళు ఏమన్నా లైక్ నీరు చేరిందా, లేకపోతే లిగమెంట్స్ ఏమైనా దెబ్బతిన్నాయా, లేక ఈ టెండన్స్ ఏమైనా దెబ్బతిన్నాయా, అదే కాకుండా అరుగుదల ఏ స్టేజ్లో ఉంది, ఈ కార్టిలేజ్ ఎంతవరకు అరిగింది, దాని యొక్క థిక్నెస్, ఇవన్నీ కూడా మనము ఈ స్కాన్ ద్వారా మెజర్ చేయొచ్చు అన్నట్టు. అలాగే డాక్టర్ గారు, మీ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉంది మోకాళ్ళ నొప్పులు కానీ నడువు నొప్పితో బాధపడే వారికి. ఏంటి ఆ చికిత్స? సో ఇప్పుడు మనము ఈ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఈ మోకాళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి ఇంతకుముందు ఇప్పుడైతే చాలా మన లాస్ట్ 2-3 డికేట్స్ నుంచి మోకాళ్ళ నొప్పులకి ప్రధానంగా ఎక్కువగా పేషెంట్స్ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు అన్నట్టు. ఈ పెయిన్ కిల్లర్స్ వాళ్ళకి ఏంటంటే టెంపరీగా పెయిన్ తగ్గిస్తుందే కానీ వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ అనేది వాళ్ళకి లభ్యం కాదు. లేదా కంప్లీట్గా అరిగిపోయిన వాళ్ళు ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎక్కువగా వీళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ అనేది చేస్తుంటాము. దాంట్లో 2 రకాలు ఎక్కువగా మనం వాడుతుంటాం. ఒకటి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని, ఇంకా దీనికన్నా అడ్వాన్స్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ అనేసి. ఇది ఏదైతే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఎవరికైతే ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్ అరుగుతుందో అదే పేషెంట్ దగ్గర నుంచి మనం రక్తం సేకరించి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ సపరేట్ చేసి మళ్ళా తిరిగి ఆ పేషెంట్ యొక్క ఎక్కడైతే మోకాల్లో కార్టిలేజ్ అరిగిందో ఆ ప్రదేశంలో ఒక చిన్న స్కాన్ ద్వారా మస్కులర్ స్కెలిటల్ స్కాన్ ద్వారా తిరిగి ఆ ప్రదేశంలో ప్రవేశపెట్టడం ద్వారా వాళ్ళకి ఏదైతే కార్టిలేజ్ అరుగుతుందో ఆ కార్టిలేజ్ మళ్ళీ తిరిగి పునరుత్పత్తి అవుతుంది అన్నట్టు. దాని మూలాన వాళ్ళకి ఏమవుతుందంటే నొప్పి తగ్గడమే కాకుండా వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఆ మోకాల్లో ఉండే జెల్ అంటే దాన్ని సైనోవిల్ ఫ్లూయిడ్ అంటారు, అది ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది. ఇంకా ఫర్దర్గా వాళ్ళకి కార్టిలేజ్ అరగడం అనేది చాలా వరకు తగ్గిపోతుంటుంది అన్నట్టు. దానివల్ల వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఈ ఆపరేషన్స్ వరకు వెళ్లకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు. అలాగే ఈ పిఆర్పి థెరపీ అనేది ఏ వయసు వారికి చేస్తుంటారు జనరల్గా? సో దానికి ఏజ్తో లిమిట్ ఉందా లేదా, ఎట్లా అసలు ఎలా నిర్వహిస్తారు ఇదంతా? సో పిఆర్పి అనేది ఏ వయసు వాళ్ళన్నా చేసుకోవచ్చండి. సాధారణంగా ఈ పిఆర్పి అనేది ఎక్కువగా మనం ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు, మోకాళ్ళలో ఉండే కార్టిలేజ్ అరిగిపోయిన వాళ్ళకి ఎక్కువగా మనం యూజ్ చేస్తున్నాము. అది కాకుండా మనం ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ ఎవరైతే ఆటలాడుతూ కొన్నిసార్లు వాళ్ళు కింద మోకాల్లో ఉండే ఏదైతే లిగమెంట్స్ పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళు కావచ్చు, భుజంలో ఉండే కొన్ని రొటేటర్ కఫ్స్ అంటారు, సూప్రాస్పైనటస్ అనేసి మజిల్స్, అటువంటి మజిల్స్ పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి కానీ వాటిలో కూడా ఈ ప్లాస్మా థెరపీని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఎక్కువగా మనము ఆఫ్టర్ 50 years తర్వాత మోకాళ్ళు ఎవరికైతే అరుగుతుందో కార్టిలేజ్ అరుగుతుందో అటువంటి వాళ్ళకి అప్ టు గ్రేడ్ 3 అంటే 3rd స్టేజ్ వరకు అంటే అరుగుదలను బట్టి జనరల్గా వీళ్ళకి 4 stages అంటాము. ఫస్ట్ నుంచి 3rd స్టేజ్ వరకు వీళ్ళకి కార్టిలేజ్ చాలా వరకు వాళ్ళకి అంటే ఇంటాక్ట్ ఉంటుంది అన్నట్టు. ఒకసారి 4th స్టేజ్కి వెళ్ళినప్పుడు ఈ కార్టిలేజ్ కంప్లీట్గా అరిగిపోయి బోన్ టు బోన్ టచ్ అవుతుంటుంది. అటువంటి 4th స్టేజ్లో మాత్రం ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అంత ఎక్కువగా ఉపయోగపడదు. అప్ టు 3rd స్టేజ్ వరకు అయితే ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి చాలా వరకు ఈ కార్టిలేజ్ అనేది రీగ్రో అయ్యి పెయిన్ తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. అలాగే డాక్టర్ గారు, కొంతకాలం క్రితం వరకు చూస్తే మనకి మోకాళ్ళు ఇట్లాంటి వాటికి నొప్పులకి సర్జరీ అనేది పరిష్కారంగా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోవడం ఎందుకు ఇంతగా ఇది పాపులర్ అయింది? దానికి ఆల్టర్నేటివ్గా మనం భావించవచ్చా సర్జరీకి? డెఫినెట్గా అంటే దీనికి ఆల్టర్నేటివ్ మీరు చూసుకున్నట్టయితే చాలా వరకు మనకి పేషెంట్స్ ఎంతమంది సర్జరీకి వెళ్తారండి? చాలా మంది పేషెంట్స్కి సర్జరీ అనగానే చాలా భయపడుతుంటారు. అంటే చాలా వరకు ఈ ఆపరేషన్స్కి వెళ్ళాలని భయం ఒకటి, దాంతోపాటు కొంత ఖర్చు కూడిన పని ఒకటి. అది కాకుండా ఈ ఒకసారి మోకాళ్ళ మార్పిడి అనేది జనరల్గా మనకి 50 years తర్వాత మనం చూస్తుంటాం అన్నమాట. అటువంటి అప్పుడు వాళ్ళకి ఏదో ఒక లైక్ మెడికల్ ఇష్యూస్ లైక్ బీపీ కానీ షుగర్ కానీ అదర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అటువంటి అప్పుడు ఈ సర్జరీ కూడా సూట్ కాదు అన్నట్టు. అటువంటిప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఈ ప్లాస్మా థెరపీ అనేది చాలా వరకు వీళ్ళకి ఉపయోగపడుతుంది అన్నట్టు. అలాగే డాక్టర్ గారు, మీరు ఇందాక అంటున్నట్టుగా సర్జరీ అనగానే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ పిఆర్పిలో కూడా అటువంటివి ఏమైనా ఉన్నాయా? ఏముండదండి, ఇక్కడ పిఆర్పిలో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండదు. అంటే మనం దీన్ని 0 సైడ్ ఎఫెక్ట్స్ అంటాము. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏ పేషెంట్కి అయితే ఈ కార్టిలేజ్ జరుగుతుందో అంటే మోకాల్లో ఉండే కార్టిలేజ్ జరుగుతుందో అదే కాకుండా ఏ పేషెంట్కి అయితే ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీస్ టెండాన్స్ రప్చర్ కావడం కావచ్చు, పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి
అదే పేషెంట్ దగ్గర నుంచి మన రక్తం సేకరించి ఈ ప్లేట్లెట్స్ అనేది సపరేట్ చేసి తిరిగి అదే పేషెంట్కి మనం ప్రవేశపెట్టడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. రైట్ డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి గోపాల్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. గోపాల్ గారు నమస్తే అండి. మీ డౌట్ ఏంటో డాక్టర్ ప్రకాష్ ఉన్నారు మనతో పాటు, అడగండి సార్ మీ డౌట్ ఏంటి. హలో హలో గోపాల్ గారు చెప్పండి. మొక్కలు నొప్పులు ఉన్నాయి, మాకు 80 ఏళ్ళు ఉంటాయి. 80 సంవత్సరాలు. ఓకే, మీకు ఎంత మొక్కలు నొప్పులు ఓకే ఓకే ఎంత కాలం నుంచి ఉందండి మీకు? ఇక 7 నెలల బట్టి ఉంటుంది, ఒకసారి తక్కువ ఒకసారి గట్లే, కానీ ఇప్పుడు గట్లే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మా తమ్ముడు కూడా ఉన్నాయి. ఓకే, మీరు ఎంత దూరం నడవగలుగుతారు మీరు? ఇక నడుచుడంటే చెప్పండి, అంతవరకు 1/2 కిలోమీటర్ డబ్బా కట్టబట్టుకొని అర్థాను. ఓకే, అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఒకటి మీ వయసు ఎక్కువ, వయసు రీత్యా ఈ మోకాళ్ళ అరుగుదల ఉంటుంది. మీరు కట్టబెట్టి నడుస్తుందంటే దాదాపు ఎక్కువగా మీది గ్రేడ్ 4 అంటారు, కంప్లీట్గా అరిగిపోతేనే అటువంటి ప్రాబ్లం ఉంటుంది. మీరు ఒకసారి రండి మన క్లినిక్కి, ఒకసారి ఎక్స్రే స్కాన్ అవన్నీ చేసి చూస్తాము మీకు ఎంత ఈ మోకాలు అరిగింది, అంటే మోకాళ్ళు ఉండే కీళ్ళు ఉండే కార్ట్లేజ్ ఎంత శాతం అరిగింది దాన్ని ఒకసారి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ ప్లాస్మా థెరపీ ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి అయితే మీరు రండి, మేము చూస్తాం. రైట్ డాక్టర్ గారు, మనకి ఆపరేషన్ అంటే ఆపరేషన్ చేస్తారు, తర్వాత ఏదో 1-2 సార్లు అలా రివ్యూకి వెళ్తారు, అయిపోతుంది మెడిసిన్స్ వాడతారు. కానీ పీఆర్పీలో ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి? పీఆర్పీలో మనకి మీరు ఇంతకుముందు అన్నట్టు గ్రేడ్స్ బట్టి ఉంటుందండి. ఒక అరుగుదలను బట్టి వాళ్ళకి 4 గ్రేడ్స్ అంటుంటాము. జనరల్గా మన దగ్గరికి ఒక పేషెంట్ పెయిన్తో సఫర్ అయ్యి మన క్లినిక్ వచ్చేది దాదాపు అప్పటికే వాళ్ళకి చాలా అరిగిపోయి 2nd to 3rd స్టేజ్లో వస్తుంటారు అన్నట్టు. ఇటువంటి 3rd స్టేజ్లో వచ్చిన వాళ్ళకి మనము 4 సిట్టింగ్స్ చేస్తుంటాం అన్నట్టు. దాంట్లో మొట్టమొదటగా మనం వాళ్ళకి ఈ నొప్పి తగ్గించడానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటుంటాం, దాన్నే మనం లేజర్ ట్రీట్మెంట్ అని కూడా అంటుంటాము. ఈ విధానం ద్వారా వాళ్ళకి మోకాల్లో ఉండే చిన్న చిన్న నర్వ్స్కి ఇంజెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా ఒక 30 to 40% ఆఫ్ పెయిన్ రిలీఫ్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళకి ఒక 2 weeks తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్లాస్మా థెరపీ అని స్టార్ట్ చేస్తాం, పీఆర్పీ ఇంజెక్షన్స్ అనేది. అటువంటివి ఈ పీఆర్పీ ఇంజెక్షన్స్ 3 times ఎవ్రీ 2 weeksకి ఒకసారి వాళ్ళు 3 పీఆర్పీ ఇంజెక్షన్ చేసుకున్నట్లయితే దాదాపు మొత్తం కలిపి ఒక 4 సిట్టింగ్స్ అవసరం పడుతుందండి. అలా చేసుకుంటేనే వాళ్ళకి రిజల్ట్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. రైట్ డాక్టర్, మీతో మాట్లాడడానికి శివానందం గారు కాల్ చేశారు. శివానందం గారు నమస్తే అండి. మీ డౌట్ ఏంటో డాక్టర్ గారిని అడగండి. శివానందం గారు, సార్ డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో శివానంద గారు చెప్పండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్, ఒక 20 సంవత్సరాలు, నాకు 75 సంవత్సరాలు. ఓకే నడుము నొప్పి. ఓకే హలో వింటున్నారు వింటున్నాను చెప్పండి. సార్ నాకు మోకాళ్ళ నొప్పులు, నాకు 75 సంవత్సరాలు. ఓకే 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్ మోకాళ్ళ నొప్పులు. ఓకే, మీరు ఎంత దూరం నడవగలుగుతారండి? ఇప్పుడు నడవలేదు సార్, అస్సలు నడవలేరా? ఓకే, మీరు మామూలుగా కూర్చున్నా పడుకున్నా కూడా మోకాళ్ళ నుంచి నొప్పి వస్తుంటుందా మీకు? రాత్రి అంతా మోకాళ్ళు అప్పుడప్పుడు వస్తాయి. ఓకే, అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మీకు కంప్లీట్గా అరిగిపోయినట్టుందండి. అంటే దీనికి గ్రేడ్ 4 స్టేజ్ అంటుంటారు. యాక్చువల్గా మీకు ఆపరేషన్ అనేది అవసరము. ఒకవేళ మీరు ఆపరేషన్ వద్దు అనుకుంటే మాత్రం ఈ నొప్పి తగ్గించడానికి ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది, దాన్ని లేజర్ ట్రీట్మెంట్ అంటాము. దాన్ని కూడా మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. దాని ద్వారా మీకు ఈ నొప్పిని అయితే మనం తగ్గించవచ్చండి. సో దట్ మీకు ఈ నొప్పి గోళీలు వాడాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీకు నొప్పి తగ్గుతుందో అప్పుడు మీకు మీ నిద్ర కూడా మంచిగా పడుతుంది. సో ఒకసారి మీరైతే ఎలైట్ స్పైన్కి రండి, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి. ఒకసారి ఎగ్జామ్ చేసి ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు నొప్పి తగ్గడానికి ఆస్కారం ఎక్కువ. డాక్టర్ గారితో మాట్లాడండి. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. మీ డౌట్ ఏంటో, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు వివరించండి. హలో వెంకటరెడ్డి గారు. హలో చెప్పండి సార్, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్తే అండి. నమస్తే అండి, మేము వరంగల్ నుండి మాట్లాడుతున్నాం సార్. ఓకే చెప్పండి సార్. మా ఫాదర్కి 65 years అండి ఏజ్. ఓకే, ఒక 10 years నుండి మోకాల నొప్పులతో ఉంది. ఒక 3 years నుండి కొంచెం సివియర్ ఉంది, అంతకుముందు నార్మల్ ఉండేది. ఓకే, లెఫ్ట్ లెగ్ కంప్లీట్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఎక్స్రే తీసి సర్జరీ కంపల్సరీ అంటున్నారు. ఓకే, సో మరి ఇప్పుడు మేము చూసినాం దీని ద్వారా ట్రీట్మెంట్ అంటే సర్జరీ లేకుండా అంటున్నారు కదా. ఓకే అండి. కాంప్లికేషన్స్ కూడా అంటే ఆయన బాగా ఏమైందంటే కాంప్లికేషన్స్ సర్జరీ చేసి ఉంటాయనే ఉద్దేశంతో చేయించుకోవట్లేదు. ఓకే ఓకే,
సార్ మరి మన ట్రీట్మెంట్ ద్వారా ఏ విధంగా చేస్తారు, ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అనే దానికోసం చేశామండి. షూర్, డెఫినెట్గా అండి. మీరు చెప్పినట్టు మీరు అంటే సర్జరీకి అడ్వైస్ చేశారంటే దాదాపు మీకు ఈ మోకాళ్ళు కంప్లీట్గా అరిగిపోతేనే సర్జరీకి అడ్వైస్ చేస్తారు. మనం చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో పిఆర్పి ఇంజెక్షన్ అంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అది మనకి అప్ టు గ్రేడ్ 3 వరకు చేసుకున్నట్టయితే, అంటే గ్రేడ్ 3 వరకు అరుగుదల ఉంటే మాత్రం బాగా పనిచేస్తుందండి. అంటే ఇప్పుడు కంప్లీట్గా అరిగిపోయిన గ్రేడ్ 4 వాళ్ళకి, ఎవరైతే మీలాగా సర్జరీ వద్దు అనుకున్న వాళ్ళకి మాత్రము మనము లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. దాన్నే మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ పెయిన్ అనేది మోర్ దెన్ 40% వాళ్ళకి పెయిన్ తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అంతవరకు వాళ్ళకి పెయిన్ అనేది మాత్రం తగ్గించవచ్చండి. సో దానివల్ల వాళ్ళకి ఒక కనీసం 8 నెలల నుంచి సంవత్సరం వరకు దాదాపు నొప్పి లేకుండా వాళ్ళు ఈ పెయిన్ కిల్లర్స్ కూడా వాడకుండా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయొచ్చండి. ఇప్పుడున్న దానికంటే డెఫినెట్గా వాళ్ళకి పెయిన్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది, ఇంకా బెటర్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందండి. డాక్టర్ గారు, ఇందాక ఈ పేషెంట్ వెంకటరెడ్డి గారు వాళ్ళ ఫాదర్ చెప్పినట్లుగా సర్జరీ చేస్తే కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పారు. ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు మన సర్జరీ అనేది ఇట్స్ బిగ్, అంటే మీకు దిస్ ద పెద్ద సర్జరీ అనుకోండి. డెఫినెట్గా వాళ్ళకి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకి జనరల్గా ఒక 40-50 ఇయర్స్ తర్వాత పేషెంట్స్ ఎక్కువగా ఈ మోకాలు నొప్పితో ప్రాబ్లం ఉంటుంది. అటువంటి వయసులో వాళ్ళకి ఈ అతర అంటే మెడికల్ ఇష్యూస్ లైక్ బీపీ, షుగర్, ఇటువంటి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటుంది. అంటే సర్జరీ ఇట్ సెల్ఫ్ ఒక స్ట్రెస్కి ఎక్కువగా గురి అవుతుంటారు అనమాట. దానివల్ల వాళ్ళకి అదర్ కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి ఎవరికైతే షుగర్ ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ ఇంప్లాంట్స్ అనేది పెడతాం కాబట్టి వాటి మూలాన వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ రావటము, కొంతమందిలో ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా క్రియేట్ అవ్వడము, ఇటువంటివి జరుగుతూ ఉంటుందంట. అందుకని చాలామంది పేషెంట్స్ సర్జరీ అనగానే చాలా భయపడుతూ ఉంటారు. రైట్ సార్. వెంకటగిరి గారు కాల్ చేశారు వెస్ట్ గోదావరి నుంచి. వెంకటగిరి గారు నమస్కారం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి వివరించండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నా పేరు వెంకటగిరి అండి. ఓకే. నా ఏజ్ 54 అండి. ఓకే. నాకు 40 ఇయర్స్ అప్పుడు L4 సర్జరీ జరిగిందండి. L4 సర్జరీ అయింది. ఓకే. సర్జరీ అయిందండి. అప్పట్లో దగ్గర 135 kgs వరకు వెయిట్ ఉండేవాడండి. 5 ఇయర్స్ నుంచి వెయిట్ 35 kgs తగ్గి 95 వచ్చారండి. ఓకే. రెండు మా కాళ్ళు కొంచెం ఫ్రంట్కి బెండ్ అయ్యానండి. టాప్లో కూర్చున్నప్పుడు కింద గ్యాప్ వస్తుంది. రెండు మోకాళ్ళు కొంచెం పెయిన్ ఉంటుందండి. ఓకే. హైదరాబాద్ వచ్చినప్పుడు సార్ అడిగితే మోకాళ్ళు సర్జరీ చేయించుకోవాలన్నారు. ఓకే. ఏమైనా చేయించుకుంటే ఎలా ఉంటుందని. ఓకే. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు మీకు అంటే లైక్ ఎంత దూరం మీరు నొప్పి లేకుండా నడవగలుగుతారండి? నేను వెళ్తాను, 1 కిలోమీటర్ వరకు వెళ్తా ఉంటాను. కాకపోతే నడుము నొప్పి వల్ల ఎక్కువ నడకూడదు అన్నారు అప్పట్లో. ఓకే. ఇక్కడ వాకింగ్ చేస్తే ఉన్నాను, బాగా ఓవర్ వెయిట్ లో వాక్ చేస్తాం వల్ల ఇలాగ వచ్చినాయి అన్నారండి. ఓకే. ఓకే. అదే మీరు ఒకసారి వచ్చినట్లయితే ఒకసారి మొత్తం స్కాన్ చేసి చూస్తామండి, అట్లే ఎక్స్రే కూడా చేసి చూస్తాము. మీకు యొక్క అరుగుదల ఎంత ఉంది, మరి ఏ స్టేజ్లో ఉన్నారు, మీ కార్టిలేజ్ ఎంత అరిగింది అనే దాన్ని ఒకసారి చూసిన తర్వాత మీకు ఈ ట్రీట్మెంట్ ఎంతవరకు మీకు సెట్ అవుతుందో ఒకసారి చెప్తామండి. మీరు ఒకసారి అయితే వచ్చినట్టయితే డెఫినెట్గా మీకు యొక్క ప్రాబ్లంకి పరిష్కారం అనేది దొరుకుతుందండి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ నాగలక్ష్మి గారు కాల్ చేశారు. నాగలక్ష్మి గారు నమస్కారం అండి. డాక్టర్ గారికి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే. మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయండి. ఓకే. తనకి ఇక్కడ హైదరాబాద్ లో స్కాన్ చేయించాము. ఓకే. వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ మొత్తం అంతా తనకి ఏంటంటే ఆపరేటివ్స్ ఉన్నాయి. ఓకే. దాని ఎఫెక్ట్ తెలియదు, లేదా మరి స్కాన్ చేయిస్తే మొత్తం గుజ్జంతా పోయింది, అది బోన్స్ టచ్ అవుతున్నాయి, దాని వల్ల ప్రాబ్లం వచ్చింది అని చెప్తున్నారు. తను ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతుందండి నడవటానికి. ఓకే. దానికి ట్రీట్మెంట్ ఏమైనా చేయించచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఆపరేషన్ ఏమైనా వద్దనుకుంటున్నారండి మీరు? అవును, ఆపరేషన్ లేకుండా. ఓకే. అంటే ఆపరేషన్ వద్దు అనుకుంటే మనం ఇప్పుడు మీకు కంప్లీట్గా అంటే ఆల్మోస్ట్ గ్రేడ్ 4 స్టేజ్ అండి ఇది. ఈ స్టేజ్లో వాళ్ళకి జనరల్గా ఆపరేషన్ అడ్వైస్ చేస్తాము. ఇప్పుడు ఒకవేళ మీరు ఆపరేషన్ వద్దు అనుకుంటే ఈ నొప్పి తగ్గించడానికి RFA అంటారు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే విధానం ద్వారా మనకి మోకాల్లో ఉండే చిన్న చిన్న నరాలకు ఇంజెక్షన్ చేసినట్లయితే కొంతవరకు నొప్పి తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. దాని మూలాన వాళ్ళకి
పడుకోవడానికి కానీ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఈజీగా అయ్యేదానికి ఈజీ అవుతుందండి. రైట్ డాక్టర్ గారు, పిఆర్పి ట్రీట్మెంట్ కాకుండా ఈ మోకాళ్ళ నొప్పులు కానీ వీటికి ఇంకా ఏ ట్రీట్మెంట్ ఇందులో అందుబాటులో ఉంది రీజనరేటివ్ మెడిసిన్లో? ఓకే, సో ఇప్పుడు మామూలుగా పిఆర్పి ట్రీట్మెంట్ కాకుండా ఇప్పుడు మేము ఎక్కువగా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్, అంటే ఇది కొంచెం ఇంకా పిఆర్పి కంటే ఎక్కువ కొద్దిగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అండి ఇది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ అనే ద్వారా కూడా మనకి ఈ మోకాల్లో అరిగిన కార్టిలేజ్ని మళ్ళీ మనం రీజనరేట్ చేసేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే పిఆర్పితో పోలిస్తే గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ వల్ల ఏంటంటే పేషెంట్కి ఒకసారి ఈ జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఈ నొప్పి, మోకాల్లో నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే కాకుండా వీళ్ళకి కార్టిలేజ్ రీగ్రో అనేది కొంచెం చాలా త్వరితగతంగా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అలాగే డాక్టర్ గారు, మీ ఇతరత్ర ట్రీట్మెంట్ వెన్ను నొప్పికి, నడుము నొప్పికి సంబంధించి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? ఓకే, వెన్ను నొప్పి సాధారణంగా ఇది కూడా మనకి ఒక వయసు తర్వాత ఎక్కువగా చూస్తుంటామండి. అంటే ఈ బ్యాక్ పెయిన్ రావడానికి ప్రధానమైన కారణం డిస్క్, అంటే వెన్నుపూసల మధ్యలో ఏదైతే డిస్క్స్ ఉంటుందో అది అరుగుదలకు లోనైనప్పుడే మనకి బ్యాక్ పెయిన్ అనేది చూస్తుంటాం అన్నట్టు. దాన్ని కొంతమందిలో కొంచెం సివియారిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డిస్క్ బల్జ్ అయ్యి బ్యాక్లో కొన్ని స్పైనల్ కార్డ్లో ఉండే చిన్న చిన్న నరాలని వాళ్ళు ప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి వెన్ను నొప్పి రావడం, దాంతోపాటు కాళ్ళ వరకు ఈ నొప్పి పాకడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం సయాటికా అంటుంటాము. ఇటువంటి వాళ్ళకి మన ఆపరేషన్స్ లేకుండా ఒకసారి వీళ్ళకి ఎంఆర్ఐ ద్వారా నిర్ధారణ చేసుకుంటాం. అంటే ఎక్కడ ఏ స్పేస్లో వీళ్ళకి డిస్క్ అనేది బల్జ్ అయింది, అంటే వెన్నులో L4, L5 మధ్య బల్జ్ అయిందా, లేకపోతే L5, S1 అంటే ఏ వెన్నుపూస మధ్యలో ఉండే డిస్క్ అనేది బల్జ్ ఉంది. దాన్ని ఒక ఎక్స్రే లాంటి మిషన్స్ అంటారు, దాన్ని ఫ్లోరోస్కోపీ అని కూడా అంటుంటాము. అటువంటి మిషన్స్లో చూసుకొని వీళ్ళకి ఎక్కడైతే ఈ నర్వ్ మీద ప్రెషర్ ఉందో ఆ ప్రదేశంలో ఒక చిన్న ఇంజెక్షన్స్ ద్వారా మనం ఏంటంటే అక్కడ ఇంజెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఈ నొప్పి అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. సో కాబట్టి వీటికి చాలా వరకు మోర్ దెన్ 95% ఎవరికైతే ఇటువంటి ఈ వెన్ను నొప్పి సయాటిగా కావచ్చు, ఈ బ్యాక్ పెయిన్ వాటికి ఆపరేషన్స్ లేకుండా ఇట్లా చిన్న ఇంజెక్షన్స్ ద్వారా మనము చాలా వరకు వీళ్ళకి క్యూర్ చేయొచ్చండి. అలాగే డాక్టర్ గారు, పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి అంటే మళ్ళీ దాని అవసరం మళ్ళీ లేకుండా అది మనం ఎంతకాలం పాటు ఆ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది వాళ్ళకి? సో డెఫినెట్గా అంటే ఇప్పుడు ఒకసారి వాళ్ళు పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనకి ఎక్కువ కాలం ఇది ఉపయోగపడాలి అనుకుంటే, ఎక్కువ కాలం రావాలి అనుకుంటే కొన్ని జాగ్రత్తలు అనేది కంపల్సరీగా పాటించాలండి. ఎస్పెషల్లీ ఎక్కువగా ఎవరైతే ఓవర్ వెయిట్, ఒబేస్గా ఉన్న వాళ్ళకి వాళ్ళు బరువు తగ్గించుకోవాలండి ఫస్ట్ థింగ్. అది కాకుండా వాళ్ళు మనకి ఎక్కడైతే అంటే తొడ కండరాలు అంటారు, దాన్ని కార్డిసెప్స్ మజిల్స్ అంటారు, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ వాళ్ళు కంటిన్యూగా చేసుకుంటూ ఉండాలి. అది కాకుండా వాళ్ళు ఎక్కువగా వీళ్ళు కింద కూర్చోవడం కావచ్చు, కింద పడుకోవడం, మెట్లు ఎక్కడం దిగడం చాలా వరకు అవాయిడ్ చేయాలండి. ఇంకా ఎవరైతే ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేయారో వాళ్ళు ఇండియన్ టాయిలెట్స్ అవాయిడ్ చేసి వెస్ట్రన్ టాయిలెట్స్ యూస్ చేసుకొని రెగ్యులర్గా వాళ్ళు వెయిట్ మెయింటైన్ చేసుకొని ఎక్సర్సైజ్ కానీ చేసుకుంటా ఉంటే ఎక్కువ రోజులు వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది దాని యొక్క ఫలితం చాలా రోజుల వరకు ఉంటుంది. అదే కాకుండా ఎవ్రీ 2 yearsకి ఒకసారి సింగిల్ పిఆర్పి అంటే ఒక్క పిఆర్పి ఇంజెక్షన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఈ కార్టిలేజ్ అనేది ఇట్లా మెయింటైన్ అవుతూ ఉంటుంది. చాలా వరకు వాళ్ళకి ఆపరేషన్స్ వరకు వెళ్లకుండా మనం అరికట్టొచ్చండి. అలాగే ఎక్సర్సైజెస్ అన్నారు, ఎట్లాంటి ఎక్సర్సైజ్ అంటే తేలికపాటి వ్యాయామాలు, వాకింగ్ ఇట్లాంటిదా? లేకపోతే ఇప్పుడు మోకాళ్ళు అరిగిన వాళ్ళు చాలా మంది మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలా మంది అంటారు, మోకాళ్ళు నొప్పి ఉంది సార్, మేము అసలు ఇంకా నడిస్తే ఎక్కువగా అరిగిపోతుందని మేము ఎక్కువ నడవము అని చెప్తుంటారు. కానీ అది తప్పండి. నడిస్తే అరగడము అనేది ఉండదండి. ఇంకా నడవకపోతేనే వాళ్ళకి ఇంకా ఎక్కువగా అరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మేము మా దగ్గర ఎటు పేషెంట్స్కి ఫస్ట్ మేము అడ్వైస్ చేసేదంటే వాకింగ్ చేయమని అడ్వైస్ చేస్తామండి. సో కంపల్సరీగా వాళ్ళు వాకింగ్ చేస్తేనే డెఫినెట్గా వాళ్ళ మోకాల్లో అంటే మనకు రక్త ప్రసరణ ఎక్కువ అయ్యి వాళ్ళకి కార్టిలేజ్ రీగ్రో అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.